కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి దాదాపు 9 నెలలు గడిచింది. 10వ నెలల్లోకి కూడా ఎంటర్ అయ్యాము. మరి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మీద సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నట్టు? మరి ప్రైవేటీకరణ చేసే అవకాశాలు ఏమన్నా ఆర్టీసీలో కనబడుతున్నాయా? మనం ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్టీసీలో ప్రధాన యూనియన్ అయినటువంటి టీఎంయూ నాయకులు మనతో పాటు ఉన్నారు. టీఎంయూ సంఘ నాయకులు మాట్లాడి ఆర్టీసీలో వాళ్ళ డిమాండ్స్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సో ఆర్టీసీ విలీనం ఇది ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి ఒక ఆందోళన అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం చేస్తామని సో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చింది. మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని మీకు సంబంధించినటువంటి డిమాండ్స్ని నెరవేర్చిందా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆర్టీసీని 5 అంశాల మీద పెట్టడం జరిగింది. ఒకటి మెర్జర్ చేస్తామని చెప్పి, రెండవది యూనియన్లు ఇస్తా అని చెప్పి, మూడవది మరి మా 2 పిఆర్సీలు ఇస్తాం, అట్లాగే బకాయిలు ఇస్తాం, కొత్త బస్సులు కొంటాం, ఆర్టీసీని ముందుకు తీసుకుపోతామని చెప్పి 5-6 అంశాల మీద మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాటి మీద పెట్టింది కాబట్టనే గత ప్రభుత్వం చేయలేదని చెప్పి మేము ఓట్లు వేసి ప్రభుత్వాన్ని గెలిపించినాం. ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ కావచ్చు, మొన్న జరిగిన ఎమ్మెల్సీలో కూడా మేము చేసి గెలిపించినాం. మా పాత్ర చాలా ఉంది గెలుపులో. అయినప్పటికీ వాళ్ళు కొత్తగా వచ్చిన ఒక 3 నెలలు టైం కావాలని చెప్పి మొదటిసారి చెప్పడం జరిగింది. 3 నెలలు అయిపోయి ఇవాళ 9 మాసాలు అయిపోయి 10వ మాసంలో మనం ఉన్నాము. అయినప్పటికీ దీంట్లో ఉలుకు పలుకు లేదు. మేము చాలాసార్లు కూడా యూనియన్గా అన్ని మేము మెమోరాండాలు ఇస్తూ ఉన్నాం, కలుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని చాలాసార్లు కలిసినాం, అట్లాగే బట్టి విక్రమార్కను కలిసినాం, సీతక్కను కలిసినాం. ఇట్లా చాలా మందిని కలుసుకుంటూ పోతున్నాం. వాళ్ళు చూద్దాం చేద్దామన్నారే తప్ప దాని మీద పెట్టలేదు. మేము ఒకటే మేము కూడా చాలా సార్లు మెమోరాండాలు ఇచ్చిన తర్వాత మేము ఉద్యమం చేస్తే తప్పదు. ఎందుకంటే కార్మికులంతా కూడా ఆశల్లో ఉండే మొన్నటి వరకు ఇప్పటి వరకు కనీసం ఒక ఏరియర్స్ కూడా 2013కు సంబంధించిన ఏరియర్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 200 కోట్లు ఇస్తే అయిపోతుంది. ఆ పరిస్థితి కూడా లేదు. మనం వీళ్ళని నమ్ముకొని పనిచేసినాం కదా, మన పరిస్థితి ఏందని చెప్పి ఆందోళనలో ఉన్నారు. ఇవాళ అవుతుందా కాదా అని చెప్పి మనం ఇంత పనిచేసిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా అని చెప్పి అసంతృప్తితోటి కార్మికులంతా ఉన్నారు. ఇవాళ 42,000 మంది వాళ్ళ కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయి. కాబట్టి వీళ్ళు మరి అసమ్మతిగా ఉన్నప్పుడు రేపు వీళ్ళకి స్థానిక ఎన్నికలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మా అవసరం మీకు ఉందా లేదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. అట్లనే కార్మికుల్లో బాగా అలజడి వచ్చి మీరు మళ్ళా యూనియన్లంతా ఏకంగా అండి, మీరు జేఏసీ గండి, మీరు మళ్ళీ పోరాటం చేస్తే తప్ప రాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మేమంతా కూడా కార్మికుల అభిప్రాయం తీసుకొని మరి జేఏసీగా 6 సంఘాలుగా మేమంతా జేఏసీగా ముందుకు పోయినాం. చాలాసార్లు కూడా మేము మాట్లాడడం జరిగింది. నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలిపినాం. అది ఒక పద్ధతి అన్నమాట, ట్రేడ్ యూనియన్ పద్ధతిలో నిరసన అనేది తెలిపినాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలిపారు. అది వాళ్ళకి రిపోర్ట్లు కూడా ఉంటాయి. దాని తర్వాత మరి మొన్ననే మేము ఇందిరా పార్క్ దగ్గర సామూహిక నిరాహార దీక్ష కూడా మేము కూర్చోవడం జరిగింది. దాంట్లో వేలాదిగా మంది రావడం జరిగింది. చాలామంది వచ్చి కూడా మరి ఇది కావాలంటున్నారు. మేమందరం అక్కడికి వచ్చిన వక్తలు కానీ మేము చెప్పింది ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీ మాట ప్రకారం ఇవాళ 42,000 కుటుంబాలు మీకు ఏకమై వాళ్ళ కుటుంబాలు బంధుమిత్రులతోటి ఓట్లేసి గెలిపించినప్పుడు మీరు ఎందుకు ఈ తాత్సారం చేస్తూ ఉన్నారు, మాలో ఎందుకు ఈ నైరాశ్యం తెస్తూ ఉన్నారు, కాబట్టి మీరు ఇవ్వాలి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మొన్న 42,000 మంది కుటుంబాలు కంప్లీట్గా ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మిక సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, డ్రైవర్లు అందరూ కలిపి ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుల్లాగా వర్క్ చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు రేవంత్ సర్కారు అంటే కాంగ్రెస్ సర్కారు హయాంలోకి రావడానికి మీ సాయశక్తులా ప్రయత్నించామంటున్నారు. ఎందుకంటే మీకున్నటువంటి డిమాండ్స్ని ఆయన నెరవేరుస్తా అన్నారు. కాబట్టి ఎందుకు 10 నెలలు గడిచిపోయింది, విలీనం చేసే విషయంలో సర్కారు ఎందుకు తాత్సారం చేస్తుంది? ఇవాళ వాళ్ళు తాత్సారం చేసేట్లో ఇది మరి దీనికి బర్డన్ అవుతుంది, డబ్బులు ఎక్కువ అవుతాయి అనే అటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా మాకు తెలుస్తున్నది. ఏదైనా కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వానికి కూడా చెప్పినా, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి. లాభ నష్టాలతో చూడొద్దు. ఇది రవాణా కాబట్టి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి. దేశంలోనే రాష్ట్రంలోనే మొత్తం టోటల్గా కూడా దీనికి ప్రాధాన్యత ఉంటుంది. నిధులు ఇవ్వాలి అంటే లాభంతో చూడకుండా ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి వీటిని నడిపించి ప్రజా సంక్షేమం కోసం, విద్యార్థుల కోసం, మనగడ ప్రజల కోసం, ఊళ్ళ కోసం ఇట్లా చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. మరి అది చేసింది పోయి వాళ్ళ బస్సులు లేవు, బస్సులు కొనే పరిస్థితి లేదు.
కొన్ని ఊళ్ళకి బస్సులు లేవు, దాదాపు 1500 గ్రామాలకు బస్సులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ మేము అన్నీ చేస్తాం, ఇది ప్రజల గవర్నమెంట్ అని చెప్పి, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి గేట్లన్నీ తెరుస్తాయని చెప్పి గేట్లు అక్కడ ఉన్న ప్రగతి భవన్ బద్దలు కొట్టి ఒక మంచి సందేశాన్ని ఇస్తే మేమంతా కూడా సంతోషపడ్డాం, మా కార్మికులు కూడా సంతోషపడ్డారు. నిజంగానే ఇదంతా బాగా జరుగుతుందని చెప్పి. కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, ఆర్టీసీని రివ్యూ చేయండి, యూనియన్లను పిలవండి. యూనియన్లు ఇస్తాన తర్వాత ఎందుకు మాట తప్పుతా ఉన్నారు మీరు? యూనియన్లకు ఇవ్వండి, కూర్చోబెట్టి మాట్లాడండి. మాట్లాడితే మా అభిప్రాయం మేము చెప్తాము. తర్వాత యూనియన్ ఇవ్వడం వల్ల మీరు ఆర్టీసీకి ఏమైనా ఇబ్బందులు ఉండవు, ఆర్థిక నష్టం ఉండదు, గవర్నమెంట్కి ఆర్థిక నష్టం ఉండదు, కాబట్టి ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఇవాళ మెర్జర్ అన్నారు. మెర్జర్ అనేది దాదాపుగా గత ప్రభుత్వంలో 90% అయిపోయింది. వాళ్ళు ఇవాళ చేయలేదు కాబట్టి వాళ్ళని ఓడగొట్టి మీకు ఓట్లు వేసినాం. మీరు రాగానే చేయాల్సింది ముందుగా ప్రజల్లో ఇదన్నిటికంటే కూడా దీన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుచేత మరి తాత్సారం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి మెర్జర్ ఇవ్వాలి అంటే కేవలం అపాయింటెడ్ డే అని చెప్పి ఒక డేట్ పెట్టేసి జీవో ఇస్తే ఇవాళ గవర్నమెంట్లో మెర్జ్ అయిపోతుంది కార్మికులంతా. తర్వాత పిఆర్సీ అనేది వాళ్ళ ట్రెజరీ నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అది సింపుల్. ఇవాళ కార్మికుల్లో ఇబ్బందులు, కష్టాలు, ఈ తర్వాత ఈ పని భారము, పని గంటలు ఇవన్నీ కూడా ఉండి కార్మికులు చాలా కష్టము, ఇబ్బందుల్లో ఉన్నారు. అవన్నీ కూడా పోవాలి. ఇదంతా కూడా జీతాలు వస్తాయా రావా, పిఆర్సీ ఇస్తారా లేదా అనేటువంటి అనుమానాలన్నీ కూడా దీంతో తొలగిపోతాయని చెప్పే మేము తెలంగాణ మజూర్ యూనియన్గా జేఏసీగా ఆనాడు డిమాండ్ పెట్టి ఆ డిమాండ్ కోసం అప్పటి నుంచి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మొన్న మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి కాంగ్రెస్ వీళ్ళంతా ఎమ్మెల్యేలు వాళ్ళంతా పోయినప్పుడు కూడా యూనియన్లు ఇస్తా అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. మరి ఎందుకో మరి ఎవరు అడ్డుపడుతున్నారు దీనికి అనేది నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్గా చేస్తాడన్న ఆశల్లో మేము ఉన్నాము. కాబట్టి మా ఆశలు అడియాశలు కావద్దు. కాకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా కొత్త బస్సులు అంటే ఇవాళ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. మహాలక్ష్మి పథకము ఆర్టీసీల సహకారంతో ఈ ప్రభుత్వము ఇవాళ వాళ్ళు రావడం జరిగింది. మహాలక్ష్మిలో ఇస్తే ఇవాళ బస్సుల్లో పాపం వాళ్ళు ఎక్కలేక దిగి పడుకుంటూ 40 మంది ఉన్నటువంటి సీట్లలో 170, 190, 180 మందిని ఇస్తూ ఉన్నారు. అంటే కార్మికులు 8 గంటలు పనిచేసేది 16 గంటలు చేస్తూ అంతమందిని తీసుకొని నలిగిపోతూ ఉన్నారు. రోజు కూలికి పోయినట్టే ఉంది ఆ డమ్మిన కూలీలలాగా. మరి అటువంటి అప్పుడు ఇవాళ వాళ్ళు కూడా చూడాలి కొత్త బస్సులు. దీనికి కారణం ఏంటంటే సబ్సెంట్గా బస్సులు కొనాలి ప్రభుత్వం. సబ్సెంట్గా బస్సులు కొన్నప్పుడు అందరికీ సీట్లు దొరుకుతాయి, అందరికీ న్యాయం జరుగుతుంది. మొన్న ఈ మధ్యన చూసినాం, వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీ కూడా కూర్చొని పరిస్థితి లేకపోతే కండక్టర్ ఇస్తే సస్పెండ్ చేసింది. అంటే అటువంటి లేడీస్కి కూడా ప్రాధాన్యత ఉండాలనేదే మా ఉద్దేశం. మాదొకటే, మా కోసం మేము మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి గారితో, మేము సేవ చేస్తున్నాం. ఇవాళ మీకు ఎంత పేరు వచ్చింది, ఇలా ప్రభుత్వానికి ఇమేజ్ రావడం కేవలం ఇదే. ఆ పథకం మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రవేశపెడితే మేము 24 గంటల్లో సక్సెస్ చేసిన గొప్పతనం మా ఆర్టీసీ కార్మికులకు దక్కుతుంది. అది మా ఆర్టీసీ కార్మికులు ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇవాళ వరకు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారో వాళ్ళని పక్కకు పెట్టి అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి, లేని పక్షంలో తప్పకుండా కార్మికులు ఏం చేస్తారనేదిగా తర్వాత మేము డిసైడ్ చేస్తాం. ఇప్పటికే కార్మికులు చాలా అసమ్మతిలో ఉన్నారు. బాగా దీని మీద మరి అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు పెద్ద మనసుతోటి ఆలోచించి ఆర్టీసీని రక్షించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు మీరు ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి గ్రిల్స్ బయట ఉన్నటువంటి కంచెల్ని తొలగించినందుకు చాలా సంతోషపడ్డారు. అక్కడ ప్రజాపాలన అంటూ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత సో మీ సమస్యని పక్కన పెట్టిర్రు అన్న ఒక ఆందోళన మాత్రం ఆర్టీసీ ఉద్యోగుల్లో అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బస్ భవన్ దగ్గర చూసుకున్నా కూడా మెయిన్ ఎంట్రన్స్ చేంజ్ చేయడం కావచ్చు, లేదంటే మీకున్నటువంటి యూనియన్స్ రూమ్స్కి లాక్స్ చేయడం కావచ్చు, కంప్లీట్గా లోపలికి ఎవరిని అలో చేయకుండా ఒక ఆర్టీసీ ఉద్యోగులను కూడా అలో చేయనటువంటి సిచ్యువేషన్, నిర్బంధపు సిచ్యువేషన్ అయితే ఆర్టీసీ భవన్ వద్ద నాకు కనబడుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ ఆంక్షలన్నీ ఎత్తేస్తారు, యూనియన్లు తీసేస్తానన్నమాట ప్రకారం తీసేస్తే మా అందరికి కూడా న్యాయం జరుగుతుంది. ఇబ్బందులు అంటే కార్మిక యూనియన్లు లేకపోతే కార్మికులకు ఇష్టారాజ్యంగా పనిభారం పెట్టి వాళ్ళకి ఏదైతే లోపలేసి ఇబ్బందులు పెట్టినట్టుగా చేస్తే దాన్ని అడిగే వాళ్ళు లేరు. మాకు ఇబ్బందులు ఉంటే అడుగుతాం తప్ప యూనియన్ల వల్ల నష్టం ఉండదు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అక్కడ బదులు కొట్టినట్టు ఇక్కడ కూడా గేట్లు తెరుస్తారని చెప్పి అనుకున్నాం. ఇవాళ యూనియన్లని పక్కకు పెట్టినామనే నెపంతో ఈ యూనియన్లు వస్తే అన్ని అడుగుతారని చెప్పి ఎవరు చెప్పినో ఈ మన సజ్జనార్ గారు వచ్చిన తర్వాత యూనియన్లు వద్దని చెప్పి ప్రభుత్వానికి ఆయనే మోకాలడ్డడం జరుగుతూ ఉంది. యూనియన్లు వస్తే ఇవన్నీ కూడా పనిచేయనియరు, వాళ్ళు అన్నీ అడుగుతారు, మాకు లెక్కలు అడుగుతారు అనే బాధ మీద ఇవాళ వాళ్ళు ఏదో మోకాలడ్డు పెట్టిండ్రు. అది సమంజసం కాదు. నేను సజ్జనార్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా,
అయ్యా శాశ్వతం కాదు, నువ్వు శాశ్వతం కాదు, మేము శాశ్వతం కాదు, వాస్తవంగా ఆర్టీసీ ఆనవాయితీ ప్రకారం రూల్ ప్రకారంగా పనిచేసే విధానాన్ని ఇవ్వండి అని చెప్తే యూనియన్లని అంటరానోళ్ళలాగా చూస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటరానోళ్ళలాగా చూస్తూ ఉన్నారు. లోపలికి రాణిస్తలేరు. మేము ఏమి ఇచ్చేది లేదు. ఏదన్నా మెమోరాండం ఇస్తే కూడా చెత్తబుట్టలో పడేస్తూ ఉన్నారు. దాన్ని చదివేది లేదు, పిలిచేది లేదు, పరిష్కారం చేసేది లేదు. ఎన్ని మెమోరాండాలు ఇచ్చినామో మాకే తెలియదు. ఆ విధంగా మా అభ్యర్థనలో అర్జీలు ఇచ్చినా లేదు. కాబట్టే కార్మికులు ఇప్పుడు చాలా ఆందోళనలో ఉన్నారు. ఏం చేద్దామన్నా మీరందరూ ఏం చేస్తారో చెప్పండి, మనకు ఎక్కడ అన్యాయం లేదు, పోరాటమే శరణ్యంగా పోదామంటే కూడా చెప్పినాం. ఈ ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చిండ్రు, ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు ఈ డిసెంబర్ దాకా మనం చూద్దాం, ఆగండి, ఈ లోపల దశల వారీగా అంచెలంచెలుగా ఉద్యమం మనం తీసుకుపోతా ఉన్నాం. రేపు నల్ల బ్యాడ్జీలు అయింది, తర్వాత ఇదైంది, తర్వాత ర్యాలీలు పెడతాం, అట్లాగే ఇంకా ర్యాలీలు పెడతాం, ఆ తర్వాత రీజనల్ ఆఫీసులలో మీటింగ్లు పెడతాం. ఇట్లాంటివన్నీ కూడా నిరసన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కు తెలియాలి మా బాధలనే దాని మీదనే మేము ఇవన్నీ నిరసన తెలుపుతా ఉన్నాం. వ్యతిరేకం కాదు, వ్యతిరేకం అని చెప్పి అనుకోవద్దు. మా బాధల్ని మేము అడుగుతా ఉన్నాం, మా కష్టాలను చెప్తా ఉన్నాం. కాబట్టి వీటిని తీర్చే బాధ్యత మీపై ఉంది. ఇలా లాభ నష్టాలతోటి ముఖ్యం కాదు, ఆర్టీసీలను ఆదుకోవాలి, ఇచ్చిన మాట నిలబెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆర్టీసీ కంప్లీట్గా ఆర్టీసీలోకి ఎలక్ట్రికల్ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గవర్నమెంట్ అంటున్నారు. అట్లాగే ప్రైవేట్ కంపెనీలకు ఈ ఆర్టీసీని అప్పజెప్పే పనిలో గవర్నమెంట్ ఉంది అన్న మాటలు కూడా మనకి సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా మీరేమో కొత్త బస్సులను కొనాలనేసి డిమాండ్ పెడుతున్నారు, కానీ అద్దె బస్సులను తీసుకుంటామనేసి సర్కార్ ఆలోచన చేస్తుంది. సో మరి దీని విషయంలో మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? మేము మొదటి నుంచి కూడా తెలంగాణ మజదూర్ యూనియన్గా మా స్టాండ్ ఒకటే, ఎప్పుడు కానీ బస్సులు ఆర్టీసీ కొనాలి. ఆర్టీసీ కొనడం వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, తర్వాత యువతకి ఉద్యోగాలు అని చెప్పి అన్నారు, చాలా ఇస్తా అని చెప్పి. ఇలా ఉద్యోగాలు రాకుండా పోతారు. కాబట్టి అందరికీ డ్రైవర్గా, కండక్టర్గా ఒక బస్సు వస్తే డ్రైవరు, కండక్టరు, క్లీనరు, అట్లాగే ఒక సూపర్వైజర్, ఒక ఏడీసీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గవర్నమెంటే కొని ఇవ్వాలి పైసలు. కానీ పైసలు లేవని చెప్పి అద్దె బస్సులు పెట్టింది. అద్దె బస్సులు కూడా 10% ఉండాలి. ఇలా 40% వెళ్ళిపోయింది. అది మంచిది కాదు. రెండోది, ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు వస్తూ ఉన్నాయి. సరే, ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఆర్టీసీ ఎందుకు కొంటలేదని చెప్పి యూనియన్లుగా జేఏసీగా మేము అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ బస్సులని వాళ్ళే కొనాలి. ఇవాళ మెగా కంపెనీకి, ఇంకొక కంపెనీకి మరి వాళ్ళు ఆర్డర్ చేసిండ్రు. ఒక కంపెనీకి 500, ఇంకో కంపెనీకి 500, 1000 బస్సులు పర్చేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి, వాళ్ళ ఆధీనంలోనే ఆ బస్సులు ఉంటాయి. డ్రైవర్లు కూడా వాళ్ళ డ్రైవర్లే ఉంటారు. వాళ్ళకి మనం అదనంగా మనం బస్ డిపోలు వాళ్ళకి ఇస్తాం. ఏది పవర్ పాయింట్లకి అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసి కోట్లాది రూపాయలు మనమే ఖర్చు పెడుతున్నాం. వాళ్ళ వల్ల ఏమొస్తుందో తెలియదు. చివరికి ఇది ప్రైవేట్ పరం అవుతుందన్న ఆలోచన, ఆందోళన మాత్రం యూనియన్లలో ఉంది, కార్మికుల్లో ఉంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి పోతే ఎయిర్ బస్ వస్తేనే ఇబ్బంది పడే పరిస్థితులలో ఇవాళ మేఘా వాళ్ళకి మొత్తం దారాదత్తం చేసిన తర్వాత ఇది ప్రైవేట్ పరమే అవుతుంది. ఆర్టీసీ ఉంటుందా ఉండదా అనేది గతంలో చాలా చెప్పింది ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చేసేది మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద తప్పకుండా పునరాలోచించాలి. ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వమే బస్సులు కొనాలి. ప్రభుత్వమే ఈ ఉద్యోగాలకు కూడా, ఉపాధికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఆర్టీసీని ప్రభుత్వం కొని నడిపించాలని చెప్పి అంటా ఉన్నాం ఈ బస్సులన్నీ. మీరు మొన్న చేసినటువంటి ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి నిరసన విషయంలో మెయిన్ సిసిఎస్ విషయం కావచ్చు, లేదంటే పిఆర్సీ విషయం కావచ్చు, ఇవన్నీ సక్రమంగానే నడుస్తున్నాయా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్? మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ 3 నెలల్లో అన్ని ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం 9 నెలలు అయిపోయినా 10 నెలల్లో కూడా ఇంకా ఏమి ఇవ్వలేదు. ఇవాళ సిసిఎస్ కూడా చాలా పైసలు రావాలి, దాదాపు 1000 కోట్ల దాకా రావాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే పిఎఫ్ నుంచి 1400 కోట్లు యాజమాన్యమే రొటేషన్కి వాడుకుంది. ఇవన్నీ అసలు సిసిఎస్ అంటే కార్మికులది సంబంధం, సంస్థకు సంబంధం లేదు. కానీ రోజు వచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళే వాడుకొని సంస్థని నిర్వీర్యం చేసిండ్రు. చాలామంది దాంట్లోకి వెళ్ళిపోయినారు. అయినా చాలామందికి డబ్బులు ఇవ్వాలి, లోన్లు వస్తలేవు. ఇవాళ సిసిఎస్ అంటే మాకు ఒక తల్లి సంస్థ. పిల్లలు చదువుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా దాంట్లో మేము తీసుకునే వాళ్ళం. ఇవాళ అది కూడా లేకుండా చేసిండ్రు. తర్వాత పిఎఫ్ 1400 కోట్లు వాడుకున్నారు. ఆ తర్వాత ఎస్బిటి, ఎస్ఆర్బిఎక్స్ సంబంధించి 500 కోట్లు వాడుకున్నారు. అవే కాకుండా ఇవాళ చచ్చిపోయిన వాళ్ళకి మన ఇడ్లీఫ్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వది ఉంది, ఈడిఎల్ఐఎఫ్ అనేది. దాంట్లో చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు, 7 లక్షల వరకు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. ఇవాళ వాళ్ళు కూడా దాదాపు 800 మంది ఇంకా డ్యూలో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలే. అదే కాకుండా ఇవాళ పిఆర్సీలు ఇస్తా అన్నారు. పిఆర్సీలు గతం నుంచి పెండింగ్ ఉన్నాయి. 2017కు సంబంధించింది ఈ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది.
దాంట్లో కూడా 16% వాళ్ళు ఐఆర్ ఇస్తే 21 చేసి హెచ్ఆర్ఏని తగ్గేయడం వల్ల 15% అయింది. ఏదో ఒకటి అని చెప్పి మేము కూడా ఇస్తున్నారు కదా అని చెప్పి అనుకున్నాం. మరి వాళ్ళ 21కి సంబంధించిన పిఆర్సీ పెండింగ్ ఉంది. అట్లాగే వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే మేము ప్రభుత్వానికి ఎంత ఉంటుందో దాంట్లో మిమ్మల్ని కలుపుతాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు వాళ్ళకి ఈక్వల్గా. అంటే ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా జీతభత్యాలు ఇవ్వాలి, సర్వీస్ కండిషన్లు ఉండాలనేది వాళ్ళు చెప్పిన మాట, మేము అడిగిన మాట. కాబట్టి దాన్ని ఇస్తున్నారు. అది కూడా ఇప్పటికీ లేదు. తర్వాత రిటైర్డ్ 2017 అనుకుంటా కదా, అప్పుడు 7 సంవత్సరాల నుంచి మీకు అసలు మళ్ళీ పిఆర్సీ అనేది లేకుండానే ఉందా? మాకు గత 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి ఏం పెరగలేదు. ఇవాళ పెండింగ్ ఉన్న దాంట్లో ఒకటి మాత్రం వీళ్ళు చేయడం జరిగింది. మిగతా అన్నీ ఉన్నాయి. అట్లాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళవి కూడా 2022 ఏప్రిల్ నుంచి సెటిల్మెంట్ జీతాలన్నీ కూడా ఆగిపోయినాయి. దీంట్లో ఏం జరుగుతూ ఉందంటే ఇలా హయ్యర్ పెన్షన్, కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చింది. హయ్యర్ పెన్షన్కి డబ్బులు కట్టాలనుకుంటే రిటైర్డ్ అయినోనికి ఇవాళ ఎవరు అప్పియ్యరు. వీళ్ళ దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇవాళ 5 లక్షలు, 3 లక్షలు, 7 లక్షలు, 5 లక్షలు అట్లా అక్కడి నుంచి వస్తూ ఉంది. మరి అటువంటి వాళ్ళకి డబ్బులు కట్టాలంటే ఆర్టీసీ వాళ్ళని ఎవరు నమ్మరు. ఇవాళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి పేమెంట్ చేయాలంటే మేము దశల వారీగా చేస్తాం. దశల వారీగా అంటే ఎప్పుడో తెలియదు. ఇవాళ రిటైర్డ్ అవుతుంటే ఈ 2-3 నెలల నుంచి ఎవరికి పిఎఫ్ గ్రాడ్యుటీ ఇచ్చిన పాపాన పోలే తెల్ల కాగితం ఒకటి గింత వస్తాయని చెప్పి ఇస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే మరి ఇన్ని రోజులు పనిచేసి 30-36 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగికి పోయేటప్పుడు ఆ రోజే అన్ని డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఆనవాయితీగా ఉండే. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఆర్టీసీ మధ్యకాలం నుంచి కూడా ఈ అన్ని ఆనవాయితీని పోగొట్టి ఇవాళ కార్మికులను రోడ్డు మీద వేయడం జరిగిందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం. అది మంచిది కాదు. ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మాట ఇచ్చినప్పుడు తప్పకుండా ఆర్టీసీని సవతి తల్లిలాగా చూస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా ఆర్టీసీని సొంత తల్లిలాగా చూడమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆర్టీసీ పురోగతి ప్రభుత్వానికి, ఆర్టీసీ వల్లనే పేరు వస్తుంది. ఆర్టీసీ లేకపోతే ఎక్కడ కూడా పేరు రాదు. కాబట్టి ఆర్టీసీ కార్మికుల అర్థనాదాలు మంచివి కాదు. మా కార్మికులంతా కూడా ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో, కష్టంలో అసలు ఏంది ఈ ప్రభుత్వం అనేటువంటి ఆలోచనకు వచ్చారు. దయచేసి అది రావద్దు. ఆనాడు తెలుగుదేశం ముఖ్యమంత్రిని మేమే ఓడగొట్టినాం, పక్కకు పెట్టాం. మొన్న కేసీఆర్ని పక్కకు పెట్టినాం. రేపు ఈ పరిస్థితి రావద్దు అని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి నాకైతే విశ్వాసం, నమ్మకం ఉన్నది. డెఫినెట్గా మరి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఆదుకుంటారనే ఆశలో ఇంకా ఉన్నాం, ఇంకా ఉంటాం. కాకపోతే ఈ డిసెంబర్ వరకు చూస్తాం. డిసెంబర్ వరకు మాకు ఏది రాకపోతే అప్పుడు కార్మిక సంఘాలన్నీగా ఏం చేయాలనో కూర్చొని ఆలోచించి మీ ద్వారా వాళ్ళకి చెప్తాం. సార్ మీరు చెప్పండి, ప్రగతి చక్రాలు పబ్లిక్ రూట్ నుంచి ప్రైవేట్ రూట్లోకి మారుతున్నట్టు అయితే అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఒక ప్రైవేట్ బస్సులను, అంటే ఎలక్ట్రికల్ బస్సులను ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, సరే లేదంటే ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడడం కావచ్చు. సో మెర్జ్ విషయంలో, అంటే విలీనం విషయంలో ఇప్పటి వరకు అసలు ఏం మాట్లాడకపోవడం, మౌనంగా ఉండడం కావచ్చు. వీటన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు? పబ్లిక్ సెక్టార్లని ఏమైతే ప్రైవేటీకరణ అన్న దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తీసుకోలేదు. గతంలో విమర్శించిండ్రు ఇదే గవర్నమెంట్, ఇదే ఇప్పుడున్న ప్రభుత్వము. గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు విమర్శించిండ్రు ఆ ప్రభుత్వాన్ని. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే అగ్రిమెంట్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ ఒక ఎలక్ట్రిక్ ఏసీ బస్కి వాళ్ళకి 52 రూపాయలు కట్టిస్తున్నారు కిలోమీటర్కి. దానికి మళ్ళీ ఒక 12 రూపాయల నుంచి 13 రూపాయలు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవుతుంది మాకు. ప్లస్ కండక్టర్ జీతం కలుపుకుంటే దాదాపుగా 72 నుంచి 75 రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఒక కిలోమీటర్ మీద. ఒక కిలోమీటర్ 75 రూపాయల పైన ఖర్చు వస్తుంది. కానీ వచ్చే ఆదాయం ఎంత అని అంటే 50 రూపాయల నుంచి 52 రూపాయలు మాత్రమే వస్తుంది. ఎంత కష్టపడ్డ డ్రైవర్ కండక్టర్ ఒత్తిడి చేసి వీళ్ళు చేసిన. ఒకవేళ ఎలక్ట్రికల్ బస్సులు కనుక ఎంటర్ అయ్యి ఆ ప్రైవేట్ సంస్థలకు కనుక ఈ ఆర్టీసీని అప్పచెప్తే కంప్లీట్గా కండక్టర్ మినహా మిగతా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రైవేట్ వాళ్ళే కనబడతారు అనేసి బయట చాలా వరకు చర్చ నడుస్తుంది. ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీలో కూడా ఒక ఆందోళన మొదలైంది. సో మీరు యాజ్ ఏ టీఎంయూ ఎంప్లాయీ యూనియన్ లీడర్గా మీరేం చెప్తారు? 100% మీరు చెప్పింది కరెక్ట్. అది ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ వరకే అడుగేస్తుందని మేము భావిస్తున్నాం. యూనియన్లుగా మేము ఆందోళన చెందేది కూడా అదే. గతంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు రాకముందు ప్రైవేటీ పిహెచ్బి బస్సెస్ ఏంటంటే 20% వరకే లిమిట్ కావాలనేది అగ్రిమెంట్. అది మా యూనియన్లతో కానివ్వండి, అప్పుడున్న ప్రభుత్వం అగ్రిమెంట్. అది ఇవాళ దాదాపుగా 30% పోయింది. ఈ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన తర్వాత 50% మించిపోతాయి, 60% వరకు అయిపోతాయి. అప్పుడు మీరు అన్నట్టుగా ఆర్టీసీలో ఉద్యోగస్తులు అనేది రిక్రూట్మెంట్ అనేది ఉండదు. ఇంకా ఇప్పుడున్న డ్రైవర్లనే వాళ్ళని జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేస్తారా, జిల్లాల నుంచి ఇక్కడ తీసుకొస్తారు. ఇప్పుడు ఏదైతే 3000 పోస్టులు వేసిండ్రంటారో, డ్రైవర్ పోస్టులు వేసిండ్రంటున్నారో, 2000 డ్రైవర్ పోస్టులు వేసిండ్రు.
అది రిక్రూట్మెంట్ జరుగుతుందని అంటున్నారు. ఎంతవరకు అది తెలియదు. కానీ దాని తర్వాత జరిగేది ఏంటంటే వాళ్ళందరూ కండక్టర్గానే రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. టోటల్గా ఇవాళ 1000 బస్సులు ఇప్పుడే వస్తాయి. ఈ 2-3 నెలల్లో 1000 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఆల్రెడీ ఇప్పటికే 500 బస్సులు ఇస్తారని తెలిసింది. కానీ వాళ్ళు 110 బస్సులే సప్లై చేసిన, ఇంతవరకు మిగతా బస్సులు సప్లై చేయలేదు. అంటే ఎలక్ట్రికల్ బస్సులని తీసుకొచ్చే విషయంలో కూడా చాలా చాకచక్యంగా పర్యావరణాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని కొంత తగ్గించడానికి, సిటీలో పెరిగినటువంటి కాలుష్యాన్ని కొంత తగ్గించడానికి ప్రజా ఆరోగ్య దృష్ట్యానే మేము ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తున్నాం అన్న మాట మాట్లాడుతున్నాం. అవును, కరెక్టే అది. కానీ అదే ఆర్టీసీ కొనాలా. గవర్నమెంటు ఏదైతే బడ్జెట్లో ఫండ్ పెట్టాలా. మొన్న ఏదైతే బడ్జెట్లో ఫండ్ పెట్టినరో ఖాళీ మహాలక్ష్మికి ఏదైతే డబ్బులు అవుతాయో అదే డబ్బులు పెట్టినరు దేంట్లో బడ్జెట్లో. మరి బస్ పాసులు ఇస్తున్నారు అందరికి రియంబర్స్మెంట్. మరి అది గవర్నమెంట్ ఇది తంగులో దొక్కేసింది. గతంలో 1500 కోట్లు ఆర్టీసీకి స్పెషల్గా గ్రాంట్ కింద పెట్టేది. ఇవాళ అది కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఎత్తేసింది. ఓన్లీ మహాలక్ష్మి స్కీమ్కి ఎంత 320 కోట్లు నెలకు అయితే ఎంత అవుతుందో అది లెక్కగట్టి మాత్రమే ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే వచ్చే రోజులు మొత్తం కూడా వీళ్ళు బడ్జెట్లో ₹1 కూడా పెట్టలేదు. కాబట్టి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో ఉన్నారనే డిమాండ్ తోటే మేము తొందరపడేది, మేము గొడవ చేసేది దేనికంటే ఉద్యోగస్తులను ప్రభుత్వంలో విలీనం చేయండి. మీరు విలీనం చేసే సమస్య పరిష్కారం మీరే కనుక్కుంటారు. ఆ రోజు ప్రజలే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా ఊర్లలో బస్సులు లేవని, బస్సులు కావాలి మా ఊర్లో కానీ ప్రజా సంఘాల నుంచి ఆందోళన వెళ్ళబుచ్చుతున్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రేపు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మరి ఇవాళ 320 కోట్లు నెలకు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కొరకు ఇస్తున్నారో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తే మీకు అంత ఖర్చు కాదు. మహాలక్ష్మికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాలరీ మీరు ఇస్తారు కాబట్టి వచ్చే నెట్ క్యాష్ తోటి గవర్నమెంట్ ఆర్టీసీని నడిపించవచ్చు. మరి మేము ఆ విధంగా సూచన చేస్తున్నాం ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది, కార్మికులకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థని మెరుగుపరచాలనే ఆలోచన మీకు కూడా వస్తుంది. కాబట్టి ఈ దిశగా మీరు ఆలోచన చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎన్నోసార్లు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఏర్పడ్డ నాటి నుంచి 9 నెలలు గడిచింది, 10వ నెలకు వచ్చినాం. ఇన్ని సార్లలో మీ యూనియన్ తరపున మీ యూనియన్ లీడర్స్ కావచ్చు, కార్మికులు కావచ్చు వెళ్ళి ఎన్నిసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్లకు మీరు చెప్పినటువంటి సూచనలు చాలా బాగున్నాయి. ఎందుకంటే అది మీకు లాభదాయకంగా ఉన్నాయి, అటు ఆర్టీసీ సంస్థను కూడా కొంత లాభాల్లో నడిపించే విధంగా ఉన్నాయి. మరి ఎందుకు ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు విలీన ప్రక్రియను పక్కన పెట్టేసింది? ఇప్పుడు ఒక తెలంగాణ మజ్దూర్ యూనియనే కాకుండా ఆర్టీసీలో ఉన్న సంఘాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాయి. ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది, ఎస్డబ్ల్యూఎఫ్ వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మేము చాలాసార్లు దఫాలుగా ఇప్పటికి 5 సార్లు మంత్రి గారిని కలిసినాము, బట్టి విక్రమార్క గారిని కలిసినాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం యూనియన్ ఉందో ఐఎన్టీసీ ఏదైతే ఉందో ఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా ఇప్పటికి ఒక 10 రిప్రజెంటేషన్లు వాళ్ళ సంఘం వాళ్ళు కూడా ఇచ్చింటారు. కానీ అది ప్రభుత్వం దృష్టికి ఎందుకు పోతలేదో మాకైతే అర్థం కాలేదు. కాబట్టి కార్మికుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది. కాబట్టి మేము జేఏసీగా ఎంప్లాయీస్ యూనియన్ మేము ఎన్ఎంయు మిగతా సంఘాలతోటి మరి చర్చించుకొని జేఏసీగా ఏర్పడి 6 సంఘాలుగా జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమాలకు మరి మేము ఇవాళ మళ్ళీ 2019 కంటే ముందు సమ్మె తర్వాత ఆర్టీసీల యూనియన్లు లేవు అన్న తర్వాత ఉద్యమాలు లేవు. ఆర్టీసీ కార్మికులు 5 ఏళ్ల నుంచి నలిగిపోతున్నారు. మేనేజ్మెంట్ రాచి రంపాన పెడుతుంది. ఇవన్నీ చూస్తూ కూడా మేము కొంచెం ఓపికగా ఉన్నాము. సరే ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది మాకు యూనియన్లు ఇస్తారని మేము ఆశించినాం. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఈ మహిళలకు ఉచిత బస్ అన్నప్పుడు అప్పుడే ఆలోచించాల్సింది. ఆర్టీసీ కార్మికులు కూడా ఏదైనా చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆర్టీసీలో బస్సులు కొనలేదు, రిక్రూట్మెంట్ లేదు, స్టాఫ్ లేదు. ఒక్కొక్క డిపోలో 35 నుంచి 40-45 మంది షార్టేజ్ ఉంటారు ఒక్కొక్క కేటగిరీలో. ఈ విషయంలో నేను మాట్లాడతాను. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా 1500 ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేవంట. అట్లాగే రిటైర్ అయిన ఎంప్లాయీస్ ప్లేసుల్లో కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ గా ఆగిపోయింది. 12,000 మంది రిటైర్ అయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాకముందు 52,000 మంది స్టాఫ్ ఉన్న నాడే ఆర్టీసీలో రోజుకు 32 లక్షల కిలోమీటర్లు తిప్పేది ప్రతిరోజు. మరి 12,000 మంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ రోజు ప్రతిరోజుకి 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి ఆర్టీసీ బస్సులు. అంటే 4 లక్షల కిలోమీటర్ ప్రతిరోజు అదనంగా పెంచిండ్రు. అంటే పని ఒత్తిడి విపరీతంగా పెంచిండ్రు. కార్మికులని రాచి రంపాన పెట్టే పరిస్థితి, కిలోమీటర్లు అదనంగా పెంచడము. ఇంతకుముందు హాలిడేలలో కూడా ఒక 10 బస్సులు క్యాన్సిల్ పెట్టుకుందామనే ఆలోచన ఉండే. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు మేనేజ్మెంట్ది. ప్రతిరోజు కిలోమీటర్ పెంచుకుంటూనే పోతున్నారు.
ఒక రోజు ఒక్కొక్క బస్సు ఒక డ్యూటీలో దాదాపుగా 250 నుంచి 300 కిలోమీటర్లు తిప్పాలని నిబంధన పెట్టి ఎండీ గారు మరి కింద ఏదైతే ఆర్ఎంలను ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళు డిపో మేనేజర్లు ఒత్తిడి తీసుకురావడం వల్ల స్టీరింగ్ల మీద ప్రాణాలు వదిలే పరిస్థితి ఇవ్వాలి. ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ తోటి ఒక్కొక్క బస్సులో 190 నుంచి 220 మంది టికెట్లు ఇష్యూ అవుతున్నాయి ఒక్కొక్క స్టేజ్లో. ఈ పరిస్థితుల్లో కూడా ఉద్యోగాలు చేపిస్తున్నారు. లీవ్ల సమస్య విపరీతంగా ఉంది. మహిళా కండక్టర్ల సమస్యలు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మరి సంఘాలుగా లేదు అని అన్నా కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్కి పోయినాం, చాలాసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసినాం. ఇవన్నీ ఇంకా సంగీతానికి సింతకాయలు రాలవు అనే సామెత ఏదైతుందో ఆ విధంగా మేము కూడా మరి మరో పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులను మరి అందరూ కూడా మేము కలవడం జరుగుతుంది. జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఆల్రెడీ మొన్ననే ఇందిరా పార్క్ దగ్గర మరి నిరసన కూడా తెలియజేయడం జరిగింది. రేపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఖచ్చితంగా. మరి ప్రభుత్వాన్ని ఆర్టీసీకి ఒక్క రూపాయి నష్టం లేదు, ఖర్చు కాదు. ఎందుకనంటే యూనియన్లు ఇస్తే నష్టం ఏంది అనేది ఎవరు అడ్డుకుంటున్నారు అనేది ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించాలా. ఈ ప్రభుత్వం ఒకవేళ గుర్తించకపోతే నష్టపోయేది ప్రభుత్వమే. ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు నష్టపోరు. ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకొని బయటికి వెళ్ళిపోతారు. రేపు జరిగేది మొత్తం గతంలో మేము చెప్పినా కూడా ఆ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ ప్రభుత్వం ఆ పని చేయొద్దు. మీరు ఏ విధంగా కార్మికులు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మీరు గమనించండి, గుర్తించండి. యూనియన్లను అలో చేయండి, ప్రభుత్వంలో విలీనం చేయండి. ఏ విధంగా చేస్తారో కార్మికులను పిలిచి మాట్లాడండి. యూనియన్లను పిలిచి మాట్లాడితే సమస్య అనేది మీకు ఎంతవరకు మా దృష్టిలోకి వచ్చినా మేము తీసుకొస్తాం. మీరు ఎంతవరకు చేస్తారా చేయరా అనేది మాకు కూడా ఉంటే మేము కింది వరకు చెప్పుకోగలిగే ఆలోచన మాకు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ డిసెంబర్ 9వ తేదీన చాలా ఆర్భాటంగా లాంచ్ చేశారు. రేవంత్ సర్కారు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలో ప్రథమంగా లాంచ్ చేసింది, ఫస్ట్ డే లాంచ్ చేసినటువంటి స్కీమ్ మహాలక్ష్మి. సో దీనివల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏ మేర మీరు పని ఒత్తిడిని ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ బస్సుల్లో ఎక్కేటువంటి మహిళలకు కూడా అవమానం భరిస్తున్నాము, మాకు అసలు బస్సులలో ప్లేస్ ఉండట్లేదు, సీట్లు ఉండట్లేదు అనేసి ఆడవాళ్ళు ఎవరి కోసం అయితే అది లాంచ్ చేసిరో ఆ మహిళలు కూడా హ్యాపీగా లేదు సార్. మీరేం చెప్తారు మహాలక్ష్మి స్కీమ్? ఇప్పుడు 100% పైగా ఓఆర్ పెరిగింది. ఆర్టీసీలో గతంలో ఉన్నతాధికారులు ఏం చేసేదంటే 70% ఓఆర్ దాటితే ఆ రూట్లో ఇంకొక బస్సును ప్రవేశపెట్టాలనేది వాళ్ళు సర్వే చేసేవాళ్ళు. ఇవాళ అవన్నీ తుంగలో దొక్కేసారు. 100% ఓఆర్ పెరిగిపోయింది. 100% ఓఆర్ పెరిగిందంటే దానికి కారణం ఏంటంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిపోయిన బస్సులు మన దగ్గర లేవు, సరిపోయిన సిబ్బంది మన దగ్గర లేదు. 2 బస్సులలో పోయే జనాలు ఒకటే బస్సులో పోతున్నారు. మరి ఇట్లాంటప్పుడు ఉద్యోగస్తులు కూడా మేము చేసే సిబ్బంది కూడా కొంచెం అసహనానికి గురయ్యే పరిస్థితి. ఒక మహిళా కండక్టర్ అయితే 220 టికెట్లు ఒకటే స్టేజ్లో ఇష్యూ చేసింది. తీసుకొచ్చి ఆమె టెక్నీషియన్ తీసుకొచ్చి నాకు చూపెట్టింది. ఆమె వచ్చి బెంచ్ మీద కూర్చున్న, సార్ నాతో అయితే లేదు, ఇంకా నేను డ్యూటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను పరిస్థితి. అంటే ఇటు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా దాని పర్యవసనంగా ప్రయాణికులు కూడా వాస్తవంగా కొన్ని గొడవలు అవుతున్నాయి, అసహనం ప్రకటిస్తున్నారు, వాళ్ళు కూడా మరి దాడులు చేస్తున్నారు. ఇవన్నీ కారణం ఏంటంటే బస్సులు సరిపోక ఒక్కొక్క బస్సులో 150, 180, 200 మంది ఎక్కడం వల్లనే సరిపోతున్నాయి. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, బస్సులు కొనండి, కొత్త బస్సులు కొంటే ఇప్పటికి ఉన్న డబ్బులు. ఇప్పుడు ఇదే బెంగళూరు సిటీలో ఇవాళ 10,000 పైచిలకు బస్సులు ఉన్నాయి. మన హైదరాబాద్ సిటీలో ఎన్ని బస్సులు ఉన్నాయి? మీ గతంలో 3,900 ఉండేది, ఇవాళ 2,800లకు వచ్చినాయి. హైదరాబాద్ సిటీలో 2,800లకు వచ్చినాయి అంటే 1,100, 1000 బస్సులు ఒకటే రోజుల మన కరోనా పేరు చెప్పి అప్పుడు తగ్గించేసిండ్రు. మరి ఇవాళ జనాభా హైదరాబాద్ సిటీ ఈ విధంగా పెరుగుకుంటూ పోతుంది, కాలనీలు పెరుగుతున్నాయి, కానీ మన ఆర్టీసీ కళ్ళు తెరవలేదు. మరి దాదాపుగా 5,000 నుంచి 6,000 బస్సులు తిప్పాల్సిన హైదరాబాద్ సిటీ ఇది. మరి ఆ పరిస్థితి ఉంటే మీరు చెప్పినట్టుగా ప్రయాణికులకు కూడా మనం మంచి రవాణా సౌకర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళను సీట్లు దొరుకుతాయి, ప్రతి ఒక్కరికి ఎక్కిన వాళ్ళకి టైంకు నడిపేయగలుగుతాము. మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి డొక్కు బస్సులు, అది కూడా దాదాపుగా హైదరాబాద్ సిటీలో కొత్త బస్సు కొనక 2011 తర్వాత కొత్త బస్సు, బ్రాండ్ న్యూ బస్సు కొనలే. ఇవాళ మీరు ఏదైతే హైదరాబాద్ సిటీలో కొత్త బస్సులు చూస్తున్నారో ఈ బస్సులు అనేది ఖాళీ బాడీ మాత్రమే కొత్తది, ఇంజన్ మాత్రం కొత్తది కాదు. అవన్నీ సూపర్ లగ్జరీలు, పాత హైదరాబాద్ జిల్లాలో జరిగే సూపర్ లగ్జరీ అన్నిటినీ వాళ్ళు ఏంటంటే కొత్త సూపర్ లగ్జరీ కొనుక్కొచ్చారు కాబట్టి వాటి నుంచి బాడీ తీసేసి సిటీ ఆర్డినరీ కింద బాడీ కట్టేసి హైదరాబాద్ సిటీలో తిప్పుతున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి డ్రైవర్లకు కూడా ఇబ్బంది అవుతున్నది, మరి ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు, కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము సూచించేది ఒకటే, ప్రభుత్వానికి కొత్త బస్సులు కొనండి, ఎలక్ట్రిక్ బస్సులు కొనండి. దాంట్లో కానీ డీజిల్ బస్సులు, కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పట్లో ఇంత తొందరగా మనకు కావాల్సిన సప్లై అవుతాయని మేము భావించలేము. కానీ డీజిల్ బస్సులు అయినా సరే కానీ దాదాపుగా ఇంకొక 1000 బస్సులు హైదరాబాద్ సిటీలో ఇంట్రడ్యూస్ చేస్తే ఈ పరిస్థితి రాకుండా ఉంటుందని మేము భావిస్తున్నాం. మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగుల్లో పెరుగుతున్నటువంటి ఆందోళన పట్ల
మీరు ఆర్టీసీ సంఘ యూనియన్ నాయకులుగా మీరు ఎలాంటి సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ రావాలని డిమాండ్, అంటే ఒక సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వాలన్న డిమాండ్ చేస్తారు? ఏదైనా సరే అంతిమంగా మేము కోరుకునేది ఏంటంటే కార్మికులకు న్యాయం జరగాల. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో మీరు అమలు చేయండి అని మేము అడుగుతున్నాం. మేము కొత్తది ఏది అడగట్లేదు ప్రభుత్వాన్ని. కొత్త కోరిక లేదు, గొంతమ్మ కోరికలు లేవు. మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మా కష్టాన్ని చూసిండ్రు, మా సమస్యలు మీరు ఆ రోజు అన్నీ చూసిన తర్వాతనే మీరు ఏం చేసిండ్రంటే మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ప్రభుత్వంలో విలీనం చేస్తాము, యూనియన్లు ఇస్తాము, 2 PRCలు ఇస్తాము, మెరుగైన బస్సులు అంటే కొత్త బస్సులు కొంటామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఈ 5 అంశాల మీద మీరైతే మేనిఫెస్టోలో పెట్టిండ్రో అవే అడుగుతున్నాం మేము. ఇవాళ ప్రభుత్వాన్ని కొత్తది ఏది అడగట్లేదు. మరి ఇవాళ మీరు ఎవరిని కూడా సంప్రదించకుండా ఒక పే స్కేల్ 16% ఉంటే 21% చేసారు. దానికి 2013లో ఏవైతే ఫ్రింజ్ బెనిఫిట్స్ ఉన్నాయో అవే బెనిఫిట్స్ ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఉన్నాయి. దాని మీద ఏమాత్రం కూడా పెరుగుదల లేదు. ఇవన్నీ లోపాలు చాలా ఉన్నాయి. సంఘాలను పిలిపించి, యూనియన్లను పిలిపించి మాట్లాడితే అర్థమవుతుంది వాళ్ళకి. మరి ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు సంఘాలను పిలిపించే పరిస్థితులు లేరు. అంతా మోనోపోలీగా నడుస్తుంది సోదరుడు చెప్పినట్టుగా. మరి వాళ్ళు వన్ సైడ్గా పోతున్నారు కాబట్టి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి కనపడుతుంది. మేము అంత దూరం మీరు వెళ్ళొద్దని ఒకసారి యూనియన్లతో మీటింగ్ పెడతాని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది స్టార్టింగ్లో. మరి వాళ్ళ దాన్ని ఎందుకు మేము ఎన్నోసార్లు గుర్తు చేసినా కూడా దాన్ని దాటవేసే పరిస్థితి కనపడుతుంది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా కానీ యూనియన్ నాయకులను పిలవండి, అన్ని సంఘాలను పిలవండి, పిలిచి మీరు సమస్య గురించి మీరు లోతుగా వెళ్ళండి. అప్పుడే మీకు అసలు సమస్య ఏంది, కార్మికుల నుంచి ఏం ఒత్తిడి వస్తుంది, కింది నుంచి ఏం ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు అర్థమవుతుందని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. దానికైతే ఆర్టీసీ ప్రైవేటీకరణ మీదనే ఆసక్తికరమైన చర్చనైతే నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు కూడా ఆ విలీనం పట్ల మౌనంగా ఎందుకున్నారు, ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతున్నారా అన్న మాటలైతే వినబడుతున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి సమస్యల పట్ల మేనిఫెస్టోలో ఖచ్చితంగా మీకు ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని మేము అధికారంలోకి వస్తే తప్పకుండా తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. దాదాపు 9 నెలలు గడిచిపోయినా కూడా మా సమస్యలు ఎక్కడవక్కడే ఉన్నాయి. నియమ నిబంధనలు ఇంతకు ముందు ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా కంప్లీట్గా తుంగలోకి తొక్కినటువంటి ఘనత ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఇప్పటికైనా మా ఓర్పు సహనాన్ని చాలా వరకు పరీక్షించారు. ఇక మీదట కాదు, ఖచ్చితంగా విలీనం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఆ మౌనం వీడి విలీనం పట్ల ఏదో ఒక క్లారిటీ ఇస్తే గనక ఆర్టీసీ ఉద్యోగుల్లో ఇప్పుడున్నటువంటి ఆందోళన మీద కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఆర్టీసీ విలీనమా లేదంటే ప్రైవేటీకరణ చేస్తారా, ఈ అంశం మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటారా లేదంటే ప్రైవేటీకరణ చేసి ఆర్టీసీ ఉద్యోగులను తుంగలో తొక్కుతారా, మనం కూడా వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.